శ్రీకృష్ణుడి వేణువు ఎందుకు ఎప్పుడు చేతిలో పట్టుకొని ఉంటాడో తెలుసా? చాలామంది అది సంగీతం కోసం అని అనుకుంటారు. కానీ అసలు రహస్యం వేరే ఉంది. ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతారు. ప్రభు, మీ వద్ద శంఖం ఉంది, చక్రం ఉంది, గద ఉంది. కానీ ఈ చిన్న వేణువుకి ఎందుకంత ప్రాముఖ్యత అని చెప్పి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్తాడు. నారద, ఈ వేణువుకు నాకు ఒక గొప్ప రహస్యం నేర్పింది అని చెప్పి. చూడు, దీనిలో అహంకారం లేదు. లోపల ఖాళీగా ఉంటుంది. అందుకే నా శ్వాస ఇందులోకి ప్రవేశిస్తే మధురమైన సంగీతం బయటికి వస్తుంది. మనిషి హృదయం కూడా ఇలా అహంకారం, కోపం, ఈర్ష్యతో నిండిపోతే దేవుని స్వరం అందులో వినిపించదు. కానీ హృదయం నిర్మలంగా, వినయంగా, ఖాళీగా ఉంటే నేను అందులో ప్రవేశించి జీవితాన్ని సంగీతంగా మార్చేస్తాను అని చెప్పి. అది విన్న నారదుడు మౌనంగా ఉండిపోయాడు. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడూ వేణువుని చేతిలో పట్టుకునే ఉంటాడు. ఈ కథలో గొప్ప సందేశం ఏమిటంటే, మనస్సులో అహంకారం ఉంటే శబ్దం వస్తుంది. మనస్సులో వినయం ఉంటే సంగీతం వస్తుంది. దేవుడు బయట ఎక్కడో లేడు. మన హృదయంలా, మన వేణువుగా మారితే చాలు.